స్వామివారి కోరిక మేరకు నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇవి విని మీరు తరిస్తారని, స్వామివారి ఆశీస్సులు పొందుతారని నేను అనుకుంటున్నా. పూర్తిగా ఈ వీడియోస్ని చూసి ఒక మానవ జాతి ఎట్లా బ్రతకాలి అన్నది మీరందరూ నేర్చుకుంటారని, ఈ కొత్త యుగంలో మీరందరూ వీటిని పాటించి మోక్షం పొందుతారని. నమస్కారం. ఈరోజు మనం భగవద్గీత 3వ అధ్యాయం నుండి ఒక ముఖ్యమైన శ్లోకం చూస్తున్నాం. అవును. శ్లోకం 18. దీనితో పాటే మన దగ్గర ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కూడా ఉంది. అదేంటంటే, లార్డ్ విష్ణువు నుండి పిలుపు వచ్చింది, అందుకే ఈ వీడియోలు తయారు చేస్తున్నాను అని. విన్నాను ఆ విషయం. అవును. సో ఈ రెండింటినీ కొంచెం కలిపి చూద్దాం. అంటే కర్తవ్యం గురించి, ఫలితాలపై ఆసక్తి లేకుండా ఉండటం, నిర్లిప్తత అంటాం కదా. అవును, నిర్లిప్తత. అలాగే ఇతరులపై ఆధారపడకపోవడం. వీటిని లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నిస్వార్థ కర్మ అంటే ఏంటో చూడాలి. తప్పకుండా. ఆ శ్లోకం నైవ తస్య కృతేనార్ధో నా కృతేనిహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిద్ అర్ధవ్యపాశ్రయః. 18. దీని అర్థం స్థూలంగా చూస్తే, ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తికి, అంటే ఆ స్థితిలో స్థిరపడిన వాడికి, సరే, తను చేసే పనుల వల్ల పొందాల్సిన ప్రయోజనమేదీ ఉండదు. అంటే ఇది చేస్తే నాకేలో వస్తుంది అని కాదు. ఓకే. అలాగే పని చేయకపోవడం వల్ల వచ్చే నష్టం కూడా ఏమీ లేదు. అంటే చేసినా చేయకపోయినా వ్యక్తిగత లాభ నష్టాలు లేవనమాట. అవును. ఇంకా ముఖ్యంగా తన ప్రయోజనాల కోసం, అంటే తన అవసరాల కోసం అతని ఏ ఇతర జీవిపైన ఆధారపడాల్సిన పనిలేదు. అంటే 2 విషయాలున్నాయిక్కడ. ఒకటి, ఫలితంపై ఆసక్తి వద్దు. అవును. రెండోది, ఇతరులపై ఆధారపడవద్దు. కాని ఫలితం ఆశించకుండా పని చేయడమనేది నిజ జీవితంలో చాలా కష్టం కదా. నిజమే. అది ఆచరణలో ఒక సవాలే. మనల్ని అసలు మోటివేట్ చేసేదే ఫలితం కదా చాలాసార్లు. అవును, సాధారణంగా అలాగే ఉంటుంది. కాని గీత చెప్పే ఆదర్శం అది. మొదటిది కృతేన అర్థః, అంటే చేసిన పని వల్ల వ్యక్తిగత లాభం ఆశించొద్దు. గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా సమదృష్టితో ఉండటం. సరే. అలాగే అకృతేన కశ్చనన, అంటే పని చేయకపోవడం వల్ల కూడా నాకు ఏదో నష్టమొస్తుందనే భయం కూడా ఉండదు. ఇది ఆ కర్మఫలాల పట్ల పూర్తి నిర్లిప్తత అన్నమాట. ఓకే, పూర్తి డిటాచ్మెంట్. లౌకిక ప్రయోజనాల కోసం, అంటే డబ్బు, పేరు ఇలాంటివా? అవును, అలాంటి వాటి కోసం ఏ ఇతర జీవిపైన ఆధారపడకపోవడం. ఇది మనల్ని ఆశల నుండి, అంచనాల నుండి, చివరికి బంధాల నుండి కూడా విడిపిస్తుంది. బంధాల నుండా? సరే, ఈ నిర్లిప్తత, ఆధారపడకపోవడం ఇది బాగానే ఉంది. కాని మన దగ్గరున్న ఆ వ్యాఖ్య ఉంది కదా, ఆ విష్ణువు పిలుపు అనేది. అవును, లార్డ్ విష్ణువు నుండి పిలుపు వచ్చింది అని. మరి ఇలా అన్నప్పుడు వాళ్ళొక రకంగా ఆ పిలుపు మీద ఆధారపడుతున్నట్లే కదా. మంచి ప్రశ్న. ఇది మరి శ్లోకం చెప్పిన దానికి కొంచెం వ్యతిరేకంగా అనిపించట్లేదా? అక్కడే మనం కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. శ్లోకంలో చెప్పిన ఆధారపడకపోవడం అంటే అవ్యపాశ్రయ అనేది ప్రధానంగా భౌతికమైన, లౌకికమైన ప్రయోజనాల కోసం ఇతరులపై ఆధారపడకూడదని చెప్తోంది. డబ్బు కోసమో, కీర్తి కోసమో, లేదా వేరే సహాయం కోసమో. సరే. కాని ఈ విష్ణు పిలుపు అనే మాటను గమనిస్తే అది వ్యక్తిగత లాభం కోసం అనిపించడం లేదు కదా. అవును, అలా లేదు. ఏదో ఒక ఉన్నతమైన శక్తి లేదా ఒక ధర్మం కోసం పనిచేస్తున్నాను అనే భావన అది. ఒక దైవిక ఆదేశంలాగా. ఓకే. దీన్ని మనం నిష్కామ కర్మకు, అంటే ఫలితం ఆశించని కర్మకు ఉదాహరణగా చూడవచ్చు. అంటే అది లౌకికమైన ఆధారపడటం కాదు అంటారు. కాదు, ఇది లౌకిక ఆధారపడటం కాదు. ఇది ఒక ఉన్నత సంకల్పానికి లేదా ఒక మార్గదర్శకత్వానికి తమను తాము అంకితం చేసుకోవడం లాంటిది. సమర్పణ భావన. అవును, ఒక రకమైన ఆధ్యాత్మిక సమర్పణ భావన అది. భౌతిక ఆధారపడటం కాదు. ఇప్పుడు అర్థమైంది. అంటే శ్లోకం చెప్పేది స్వార్థంతో లౌకిక విషయాల కోసం ఆధారపడొద్దని. ఖచ్చితంగా. కాని ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, ఒక దైవిక సంకల్పం కోసం పనిచేయటం వేరు. అది నిస్వార్థ కర్తవ్య పాలన కిందకొస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు.
అసలు విషయమంతా ఆ పని వెనక ఉన్న ప్రేరణలోనే ఉంది. ప్రేరణే కీలకం. అవును. ప్రేరణ గనక స్వార్థం నుండి కాకుండా కర్తవ్యం నుండి లేదా ఒక ఉన్నతమైన ధ్యేయం నుండి వస్తే అది కర్మబంధానికి దారితీయదు. మ్మ్. ఈ నిర్లిప్తత, ఫలాసక్తి లేకపోవడం, లౌకిక విషయాలపై ఆధారపడకపోవడం ఇవన్నీ కర్మయోగానికి మూలసూత్రాలు. కర్మయోగమంటే నిస్వార్థంగా కర్మలు చేస్తూ వాటి ద్వారానే ముక్తిని పొందే మార్గం. ఈ శ్లోకం ఆ మార్గానికి పునాదిలాంటిది. ఆ నిర్లిప్త కర్మ సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతోంది. చేసే పనిని భగవంతునికి అర్పణగా భావించడం కూడా ఇందులో భాగమే. కాబట్టి మొత్తంగా చూస్తే గీతా 3.18 శ్లోకం ఊరికే పని మానేయమని చెప్పడం లేదు. లేదు అసలుగాదు. పని చెయ్యమనే చెబుతోంది. కాని ఎలా చెయ్యాలంటే ఫలితాల మీద ఆసక్తి లేకుండా, ఇతరుల మీద లౌకికంగా ఆధారపడకుండా, అవును. కేవలం కర్తవ్యంగా భావించి లేదా ఒక ఉన్నత సంకల్పంతో చెయ్యమని సూచిస్తోందనమాట. సరిగ్గా. మరి ఆ విష్ణువు పిలుపు ఉదాహరణ ఆ ఉన్నత సంకల్పం ఎలా ఉండవచ్చో ఒక రకంగా చూపిస్తోంది. అవును. ఒక కోణాన్ని తెలియజేస్తోంది. చాలా స్పష్టంగా వివరించారు. హ్మ్. ఇది మనల్ని ఇంకో ముఖ్యమైన ఆలోచన వైపు తీసుకువెళుతోంది. ఏమిటది? మన ఆధునిక జీవితంలో, అంటే మన ఉద్యోగాల్లో, సంబంధాల్లో, మనం రోజూ చేసే పనుల్లో అవును. మనం ఎంతవరకు ఫలితాల మీద, ఇతరుల గుర్తింపు మీద, ప్రశంసల మీద ఆధారపడుతున్నాం? చాలా వరకు ఆధారపడతాం కదా. అవును. అలా కాకుండా ఆ బాహ్య అంశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుని కేవలం చెయ్యవలసిన పని మీద, మన కర్తవ్యం మీద, లేదా మన అంతరాత్మ చెప్పే ఒక మంచి ఉద్దేశం మీద దృష్టి పెట్టగలిగితే, ఆ అలా చేస్తే అది నిజంగా మనకు మరింత అంతర్గత స్వేచ్ఛను, ఒక రకమైన సామర్థ్యాన్ని ఇస్తుందేమో. దీని గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉందేమంటారు? నిజమే. ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. చాలా లోతైన విశ్లేషణ. ధన్యవాదాలు.